సో ఓకే అండి, ఇప్పుడైతే మనం దారం ఎక్కించుకున్నాము. ఓకేనా? సో ఇలా రెండు ఆపోజిట్లో పెట్టి సో ఇలా కుట్టాలి. సో ఇలా అండి, ఇలా కుట్టేసి మనం ఇప్పుడు దీన్ని ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా దారాలు ఉంటే సో నీట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సో దీన్ని ఇలా తిప్పేయడమే అండి, ఏం లేదు. సో తిప్పేసి దీని మీద నుంచి మళ్ళీ ఇంకొక కుట్టేసుకోవాలి, అప్పుడు నీట్గా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత సో మెయిన్ క్లాత్ అయితే చాలా అతుకు పడుతుందండి. అన్న చాలా తక్కువ ఇచ్చాడు. ఒక నిమిషం దారం రావట్లేదు ఏంటి. ఓకే అండి, సో ఇలా దారం వేసుకున్న తర్వాత సో చూడండి, ఇలా సో నా వీడియో తీసేటప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. ఇలా పై కుట్టు వేసుకోవాలి నీట్గా. తర్వాత సో ఇప్పుడు ఇలా పట్టుకొని ఇంకొక కుట్టు వేసుకోవాలండి. సో వేసుకుంటే అప్పుడు నీట్గా ఉంటుంది. ఇలా చూసారు కదా. సో ఇలా అయితే పెట్టాలండి. సో ఇప్పుడు మనం ఇలా హ్యాండ్స్ లైనింగ్ ఇలా అనుకుంటూ నీట్గా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ చాలా తక్కువ పడుతుందండి. సో కనిపిస్తుందా మీకు వీడియోలో? చాలా తక్కువ వస్తుంది మెయిన్ క్లాత్. మనం ఇంకా వేరే క్లాత్ సో ఇలా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇది ఇక్కడ జాయిన్ చేసేయండి. మనకి ఇలా చేయడం వల్ల హ్యాండ్స్కి నీట్గా ఉంటుంది. మళ్ళీ దీని మీద నుంచి సో ఇలానే ఇలా చుట్టేసేయండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. సో ఓకేనా? క్లాత్ కూడా సో లేవకుండా నీట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి సో ఇలా వేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని సో ఇలా కట్ చేసుకోండి, ఇలా నీట్గా. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను వేరే క్లాత్ అయితే సో అటాచ్ చేస్తున్నానండి. ఓకేనా? సో నాకు ఇది ఒక నిమిషం అండి. సో ఇలా ఏదో ఒక క్లాత్ చూసి అడ్జస్ట్ చేసి వేయాలండి. సో మనం చేసేది ఏమీ లేదు ఇంకా, ఎందుకంటే క్లాత్ చాలా తక్కువ ఇచ్చాడు హ్యాండ్స్కి. మళ్ళీ మనం బార్డర్ లేకుండా సో వేరే ఫోల్డింగ్లో వేసి కట్ చేసుకున్నామన్నా కూడా మనకి ఇక్కడ బార్డర్ ఇచ్చాడు. బార్డర్ లేకుండా సో వేరేదైతే అలా వేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనకి ఇక్కడ సో ఇలా ఫోల్డ్ చేసేయండి లోపలికి. ఓకేనా? సో ఇలా ఫోల్డ్ చేస్తే మనకు వేసుకున్నాం కదా, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకేనా? సో ఇలానే దీన్ని ఇలా వేసేసి దీన్ని ఇలానే సో దీన్ని ఇలా అనేసి కుట్టేసేయండి ఇక్కడ. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఓకేనా? సో మనకి ఈజీగా అయిపోద్ది ఇలా. సో ఇప్పుడు దీనిపై నుంచి ఇప్పుడు ఇలా కుట్టేసేయండి, నీట్గా ఉంటుంది. ఇలా
ఇక్కడ కూడా ఇంకొక అతుకు పడుద్దండి, ఇవ్వాలి మనము, లేదంటే మళ్ళీ మనకి చంకల ప్రాబ్లం అవుతుంది. సో జాయిన్ చేసేటప్పుడు ఓకేనా, చంక పుల్లికను ఇలా అడ్జస్ట్ చేసి వేయాలి. సో ఇలా ఓకేనా. చాలా వరకు క్లాత్ సరిపోకపోతే ఇలానే చేస్తారండి. సో ఇలానే చేయాల్సి వస్తుంది. ఇంకేం చేస్తాము, కాదు హ్యాండ్స్ కావు, సో అలా అంటే కస్టమర్స్ వినరు. సో ఇలా దారాలన్నీ నీట్గా కట్ చేసుకోండి ఓకేనా. సో ఇంకో హ్యాండ్ని కూడా మనం ఇలానే కట్ చేసుకోవాలండి. సో చూసారు కదా, సో ఇలా నీట్గా ఇలా హ్యాండ్స్ కుట్టుకోవాలి ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకేనా. సో వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో సో వాళ్ళు చూస్తారు కదా ఓకేనా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.